గంజి యాదగిరి. నేను బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు యాజ్ అ మెంబర్గా కాంటాక్ట్ చేస్తున్నా. అంటే నేను యాజ్ ఎ అడ్వకేట్గా ఈ యొక్క అడ్వకేట్ న్యాయవాదులకు ఎటువంటి బెనిఫిట్లు రావాలి అనే ఉద్దేశంతో నాకు చాలా అవగాహన ఉంది కాబట్టి అవన్నీ మనకు అడ్వకేట్లకు కావాలనే ఉద్దేశంతో అవన్నీ కావాలంటే నేను యాజ్ అ మెంబర్గా నేను గెలిస్తే ఇవన్నీ అవకాశాలు అన్నిటికీ నేను బెనిఫిట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాను కాబట్టి నాకు అవగాహన చాలా ఉంది అడ్వకేట్లకు ఏమేమి బెనిఫిట్లు కావాలని. 27 years నుంచి ఇప్పటి వరకు యాజ్ ఎ అడ్వకేట్గా నేను ప్రొఫెషన్లో ఉండి మన జూనియర్ అడ్వకేట్లు కానివ్వండి, ఇతర జనరల్ పబ్లిక్ కూడాను వాళ్ళకు క్రిమినల్ సివిల్ కేసులో కానివ్వండి వాళ్ళకు సలహాలు ఇస్తూ ఉంటాను. నేను సికింద్రాబాద్ కోర్టుల దగ్గర ఉంటాను, నేను వాళ్ళకు సేవలు అందిస్తూ ఉంటాను. బార్ కౌన్సిల్ అనేది చాలా పెద్ద సంస్థ. దగ్గర తెలంగాణ స్టేట్ మొత్తంలో 110 పైన బార్ అసోసియేషన్లు ఉంటాయి. ఈ 33 జిల్లాలో 110 పైనటువంటి బార్ అసోసియేషన్లు ఉంటాయో ఒక్కొక్క బార్ అసోసియేషన్ ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. వీళ్ళందరూ కలిసి వాళ్ళకు ఫండ్స్ గురించి అడగాలి, లెటర్లు ఇవ్వాలి, ప్రయత్నాలు చేయాలి. అడ్వకేట్ల బెనిఫిట్ల గురించి ఎవరు చేయట్లేదు, కానీ దానికి ఇన్కమ్ చాలా ఉంది. దాని గురించి నేను క్వశ్చన్ వేయాలంటే నాకు ఏదో ఒక పదవి ఉండాలి. ఏదైనా మెంబర్ అయితే నేను దాన్ని ఏ విధంగా ఫండ్స్ వస్తాయి ఎవరు క్వశ్చన్ వేస్తలేదు. 110 పైన ప్రెసిడెంట్ ఉన్నారు తెలంగాణ స్టేట్ మొత్తంలో, ఎవరు బార్ కౌన్సిల్కు క్వశ్చన్ వేయట్లేదు. నేను క్వశ్చన్ వేయడానికి రెడీ ఉన్నా, ఫైట్ చేసే రెడీ ఉన్నా. మన అడ్వకేట్లకు అందరికీ బెనిఫిట్ చూపించడానికి ఫండ్స్ ఎలా వస్తున్నాయి, ఏ ఫండ్ ఏ స్కీమ్లకు వెల్ఫేర్ స్కీమ్లకు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో చాలా అవగాహనతో మాట్లాడుతున్నాను. కాబట్టి అవన్నీ నేను నా పాంప్లెట్ కూడా రాయడం జరిగింది. అది కూడాను నేను చేస్తాననే నమ్మకంతో ఇప్పుడు కాంటాక్ట్ చేయబోతున్నాను. నేను గెలిస్తే ముఖ్యంగా ఫస్ట్ చేసేది ఏంటంటే జూనియర్ అడ్వకేట్లకు ఎవ్రీ మంత్ స్టైఫండ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్లో ఎవ్రీ మంత్ 3000 స్టైఫండ్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కొత్త ప్రొఫెషనల్స్ కాబట్టి సీనియర్ అడ్వకేట్లు ఏమి ఇవ్వరు. మీరు నేర్చుంటారు కదా, మీరు అంతే, మీరు నేర్చుకుంటే మేము చేసినామని మీరు అవగాహన చేసుకొని ట్రైనింగ్ పొందాలి మా దగ్గరికి. అందుకోసం వాళ్ళు ఏమి ఇవ్వరు కాబట్టి వాళ్ళకు బార్ కౌన్సిల్ ద్వారా మినిమం 5000 స్టైఫండ్ ఎవ్రీ మంత్ ఇవ్వటానికని ఫస్ట్ నేను ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను 100%. అది కాకుండా ఇప్పుడు హెల్త్ విషయంలో 2 lakhs ఉంది ఒక అడ్వకేట్కు. అది ఎన్హాన్స్మెంట్ చేయాలి. 2 lakhs ఏం సరిపోదు. కార్పొరేట్ హాస్పిటల్ పోతే 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు వాడు బిల్ చేస్తాడు. ఏ కోరకు సరిపోతాయి? 2 lakhs సరిపోవు. కాబట్టి ఎన్హాన్స్మెంట్ ఇంకా పెంచే అవకాశం ఉన్నది. కాబట్టి అది నేను బార్ కౌన్సిల్ ఎలక్ట్ అయిన తర్వాత దాని గురించి నేను ఫైట్ చేస్తాను ఫస్ట్. అంటే మినిమం దానికి ఒక 20 lakhs అన్నా, మినిమం 20 lakhs అన్నా ఒక అడ్వకేట్కు మెడికల్ కోసము మెడికల్ కార్డు పెంచాలని అనుకుంటాను ఒకటి. రెండోది ఏంటంటే పెంచడమే కాకుండా వాళ్ళ భార్యకు వాళ్ళ పిల్లలకు అంటే లీగల్ హెయిర్స్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా వర్తింపజేయాలి. ఓన్లీ ఒక్కరికే ఉంది, అది పద్ధతి కాదు, ఫ్యామిలీ మొత్తం ఉండాలి. అది ఇది కాకుండా ఇంకా ఈ బార్ అసోసియేషన్కి వచ్చే ఫండ్స్ నుంచి ఎన్నో ఫండ్స్ వస్తున్నాయి. ఆ ఫండ్స్ ఎటువంటి లెక్కలు చెప్పట్లేదు, ఎటువంటి బ్యాలెన్స్ షీట్ లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అసోసియేషన్కి ఒక 10,000 ఉంటే జనరల్ బాడీలో పెడితే 10,000 లెక్కలు చెప్పమని అంటారు ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇది కోట్ల మీద ఉన్నది ఇన్కమ్. ఎట్లా వస్తుంది కోట్ల మీదకి వెళ్ళి అంటే ఈ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే అడ్వకేట్ కేసు వేసినప్పుడు 100 రూపీస్ వెల్ఫేర్ టికెట్ దానికి పెట్టాలి. పెడితే నంబరింగ్ అవుతుంది. రీసెంట్గా ఏం చేశారు, 5 months బ్యాక్ గవర్నమెంట్కి లెటర్ రాసి అసెంబ్లీలో 250 చేయండి, 250 రూపీస్ ఒక వెల్ఫేర్ టికెట్ అది కంపల్సరీ అని పెడితే అది అమల్మెంట్ కూడా అయిపోయింది. ఎప్పుడైతే 100 రూపీస్ టికెట్ 250 చేసినరో అంటే దట్ ఈస్ 150% చేసినరో మీరు. కనీసము మేము అడ్వకేటు అన్ఫార్చునేట్లీ ఏమైనా జరిగి ఏమైనా అయిపోతే డెత్ అయితే 6 lakhs ఇస్తున్నారు బార్ కౌన్సిల్ వాళ్ళు. అలా కాదు, మీరు ఎప్పుడైతే ఇది వెల్ఫేర్ టికెట్ ఇంక్రీజ్ చేసినరో 250కి మీరు 6 lakhs ఉన్నటువంటి డెత్ బెనిఫిట్ 100% అని ఇవ్వండి. అసలు అది 150% పెంచు, 100% అంటే 12 ఇవ్వమంటున్నారు, 12 lakhs అని ఇవ్వాలి. దీనికోసమే ప్రయత్నం చేస్తా కంపల్సరీ. ఇది కాకుండా ఇప్పుడు రిపోర్టర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీస్ ఉన్నారు, వేరే ఆఫీస్ ఉన్నారు, ఎన్నో యూనియన్లు ఉన్నాయి. వీళ్ళన్నీ గవర్నమెంట్తో ఫైట్ చేసి ల్యాండ్ తీసుకొని ఒక కాలనీ ఏర్పాటు చేశారు. అడ్వకేట్ కాలనీ లేదు. ఎంతవరకు కరెక్ట్ ఇది? వాళ్ళు కూడా మనుషులే. కరెక్ట్ చెప్పాలంటే సమాజంలో భూమండలం పైన ఫస్ట్ అడ్వకేటే. ఎటువంటి ఈవెన్ చీఫ్ మినిస్టర్ కేసు వేసినా, ఎవరికి చేసినా జడ్జిమెంట్ ఇస్తేనే కదా మీకు అయ్యేది. ఇంత మంచి పనిచేసే జనరల్ పబ్లిక్ కానీ ఇతర అఫీషియల్ వాళ్ళకు మెయిన్ వర్క్ నడిచేది భూమండలం పైన అడ్వకేటే చేస్తాడు, జడ్జే చేస్తాడు. ఇటువంటి అడ్వకేట్లు ఫైట్ చేసి ఇచ్చేసేస్తే వాళ్ళకు కాలనీ లేకుండా ఉంటే అది పద్ధతి కాదు కదా. పోనీ డబ్బులు లేవు అంటే ఇవ్వదు, డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు పక్క పెట్టండి, గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాలి, ల్యాండ్స్ ఇవ్వాలి, మేము ఇల్లు కట్టుకుంటాము, దానికి కాలనీ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అడ్వకేట్ కాలనీ కంపల్సరీ కావాలి. ఇది కాకుండా ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో 41A CRPC అనే ఒకటి యాక్ట్ ఉన్నది. దాన్ని ఏం చేశారు అంటే వీళ్ళు గవర్నమెంట్ నుండి పోలీస్ వాళ్ళకి ఇచ్చేసారు. 7 years అబోవ్ ఇంప్రూవ్మెంట్ అయ్యేది తప్ప లోన్ అయ్యే ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి అన్నిటికీ అవన్నీ వాళ్ళే అరెస్ట్ చేస్తారు, వాళ్ళే బెయిల్ ఇస్తారు. ఎంతవరకు కరెక్టు? మా సంస్థ ఉండేందుకు అడ్వకేట్ల వర్క్ అంతా పోలీస్ వాళ్ళకి వెళ్ళిపోయింది. వాళ్ళే అరెస్ట్ చేస్తారు, వాళ్ళే బెయిల్ ఇస్తారు.
ఇది 100% రాంగ్. ఆ చట్టం తీసేసేయాలి. డైరెక్ట్ అడ్వకేట్ దగ్గరికి వచ్చి అడ్వకేట్ బెయిల్ ఇస్తాడు, అంతేగాని వాళ్ళ నుంచి సిఆర్పిసి క్యాన్సల్ చేయాలి, తీసేసేయాలని ఫైట్ చేసేస్తా ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు ఎవరికే కానీ ఏం పని చేయకున్నా కానీ 60 years అయిపోతే మీకు పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్. మా అడ్వకేట్లకు ఎందుకు అట్లా అన్యాయం చేస్తున్నారు? ఎవరికి పెన్షన్ ఉంది? లేదు కదా. 6 years అయిపోతే మీరే అంటారు ఏమని, 60 years అయిపోతే వీళ్ళకు మైండ్ కరెక్ట్ పనిచేయదు కాబట్టి వీళ్ళను రిటైర్మెంట్ చేయాలి అని రిటైర్మెంట్ చేసేస్తారు మీరు. అటువంటప్పుడు మరి వేరే వాళ్ళకి పెన్షన్ ఇచ్చినప్పుడు అడ్వకేట్లకు కూడా 60 అయిపోతే పెన్షన్ ఇవ్వాలి కదా. ఎందుకోసం ఇవ్వరు? పెన్షన్ ఇవ్వాలి కంపల్సరీ. ఎందుకు ఇవ్వరు? ఎందుకు అన్యాయం ఏం చేశారు? వీళ్ళు కూడా మనుషులే కదా, వీళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంది కదా. దానికోసం 100% ప్రయత్నం చేసి ఫైట్ చేస్తాం. ఇకపోతే ఇప్పుడు అడ్వకేట్స్కు ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీ అవసరం. ఎందుకు అవసరం అంటే ఈ మధ్యలో మీరు చూసిర్రు, ఎవరైతే జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు దారి కాచి లాయర్ల మీద హత్యలు దాడులు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు, నడి రోడ్లో చంపేసేస్తున్నారు, నరికి చంపేస్తున్నారు. ఇది వాళ్ళకు సేఫ్టీ ఏడు ఉంది? అడ్వకేట్లు దేని గురించి ఉన్నారు? ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఒక కేసు నడుస్తుందంటే ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరో ఒకరు ఓడతారు, ఇద్దరైతే గెలవరు, ఇద్దరైతే ఓడరు. కాబట్టి ఓడిపోయిన వాళ్ళు కక్షతోటి అడ్వకేట్లను విపరీతంగా నరికి చంపేస్తున్నారు. అందుకోసం వాళ్ళకి ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీ 100% ఇమ్మీడియట్ పెట్టాలి. అది దానికోసం ఫైట్ చేస్తాం. శిక్షణ తరగతులు జూనియర్ న్యాయవాదులకు కంపల్సరీ వాళ్ళకు శిక్షణ తరగతులు కండక్ట్ చేయాలి. మినిమం ఒక 1 year శిక్షణ తరగతులు బార్ కౌన్సిల్ నుంచి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకు నోట్స్ ఇవ్వాలి, లెక్చర్స్ పెట్టాలి, అలాట్ చేయాలి, వాళ్ళకు క్లాసులు అటెండ్ చేయాలి. అప్పుడు వాళ్ళకు అవగాహన అనేది వస్తుంది. కాబట్టి న్యాయ వృత్తిని సక్రమణ దాంట్లో చేసుకుంటూ పోతుంటారు న్యాయవాద వృత్తిని. వీటన్నిటి మీద నన్ను గెలిపిస్తే కృషి చేస్తాను. కావాలంటే నేను మెజిస్ట్రేట్గా ఉన్నప్పుడు కూడాను ఎంతోమంది నా బెంచ్కి వచ్చిన అడ్వకేట్లకు కూడా ఎంతోమందికి హెల్ప్ చేసిన, ప్రతి ఒక్కరికి తెలుసు. నేను స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అప్పుడు చేసినప్పుడు కూడా మామూలు వాళ్ళకు రియల్గా ఎవరికి శిక్ష అవ్వడం వాళ్ళకి శిక్ష ఇవ్వడము, ఎవరికి ఇంప్రూవ్మెంటో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఇవ్వడము, ఎవరికి ఫైనో వాళ్ళకి ఫైన్ వేయడము, ఇవన్నీ కరెక్ట్గా సక్రమ పైలో కరెక్ట్గా చేసిన న్యాయరంగ బాబు కూడా వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం జరిగింది. అందుకోసమే నాకు నా బ్యాక్గ్రౌండ్ చూసి ఓటేయండి. నేను ఇప్పుడు చెప్పినంత మాత్రాన కాదు, నా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చేసిన కరెక్టేనా కాదో చూడండి, నా పాంప్లెంట్ కూడా చదవండి. దాన్ని బట్టి మీకు ఇవన్నీ కావాలంటే కంపల్సరీ నాకు ఓటేస్తే కంపల్సరీ ఇవన్నీ చేసి పెట్టేస్తాను. ఓటేసినా గెలిపించండి దయచేసి న్యాయవాదులు.